పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పొద్దు ఒక మాట చెప్తాను సార్, వాళ్ళు సరే ఉన్నారు, అయినా సరే నాకు వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమగా చూడకుండా ఉండలే, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. సరే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చావు, నేను మరి చెప్పాలి అని అంటే ఇంత బహిరంగంగా సుమన్ టీవీలో టెలికాస్ట్ అవ్వడం అట్లాంటి అనేది నాకు ఎందుకో ఇది అనిపిస్తుంది. మనం మాట్లాడుకుందాం ఎందుకు ఇక్కడ దాకా అని నేను అంటున్నా. పద్దు నీతో రిక్వెస్ట్, అన్ని విషయాలు చెప్పుకోవడం వద్దు అంటున్నా. లేదండి, నాకు ఈ రోజు చెప్పాల్సిందే. మీరు నాకు చెప్పట్లేదు కాబట్టి నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఆల్రెడీ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి సరే నాకు మీరు రెస్పెక్ట్ ఇస్తారా లేదా, ప్రేమ ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ డాక్టర్ గారు వాళ్ళ వాల్యుబుల్ టైం మనకి ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నందుకైనా వాళ్ళ మీద రెస్పెక్ట్ తోటైనా మీరు ఈ రోజు ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఎలాంటిదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో నేను వదిలిపెట్టి వెళ్ళను. ఈ మాట మీద ఉంటావు, మీరు ఫస్ట్ చెప్పండి. చెప్తాను పద్దు. ఇప్పుడు ఇంత ఇవన్నీ బయట వేసుకోవడం నాకు అవసరం లేదని అనిపించి నీ మీద ప్రేమతోనే అవసరం లేదంటున్నా, నువ్వు అర్థం చేసుకోవట్లేవు. మీరు ప్రేమ అంటున్నారు కానీ అసలు విషయం చెప్పారేంటి? ఈ 5 సంవత్సరాల నుంచి ఇలాగే మభ్య పెట్టుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటనేది చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మా పద్దు ఇంత దాకా తీసుకొచ్చి మీతో కూడా మాట్లాడిస్తున్నప్పుడు మీ మీద గౌరవంతో నేను ఖచ్చితంగా సార్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ చెప్పండి. చెప్తాను సార్. సార్ చెప్పండి. నాకు సార్ 5 సంవత్సరాల క్రితము నాకు బంధుత్వాలలో అక్కడక్కడ ఫంక్షన్లలో కానీ ఈ పద్దు చూసినప్పుడు నాకు చాలా ఇష్టపడ్డాను సార్. కానీ వాళ్ళు చాలా రిచ్ సార్, మేమేమో కొంచెం మిడిల్ క్లాస్ లో ఉంటాము, దూర బంధువులే, అయినా సరే చూసి చాలా ఇష్టపడ్డా. అలాగా నేను నా మనసులో పెంచుకొని నేను చేసుకోవాలనుకుంటే ఆవిడకు రిచ్ సంబంధాలు వాళ్ళ ఫాదర్ వాళ్ళు చూస్తున్నారు సార్. ఇంకా అవసరమైతే అమెరికా, ఆస్ట్రేలియా అట్లా చూస్తున్నారు. నేను చాలా బాధపడ్డా. నా బాధ ఈ పద్దుకు గానీ మీకు గానీ ఎవరికి గానీ ఏం తెలుస్తుంది సార్. అప్పుడు నేను వేస్ట్ గాని అనుకోండి, మోసగాని అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాళ్ళ స్టేజ్ కి నన్ను అసలు ఇస్తానని అనరు అని చెప్పేసి నాకు ఫిక్స్ మేడం. నేను వచ్చిన సంబంధాలు ఏ ఉన్నాయో, ఎందుకు ఉన్నాయో, ఎలా వస్తున్నాయో తెలుసుకొని వచ్చిన సంబంధాలు అన్నిటితో నేను కూడా బ్యాడ్గా చెప్పి ఈమె మీద, పద్దు మీద నేను ఇప్పుడు చెప్పడానికి చాలా బాధగా ఉంది. కొంచెం బ్యాడ్గానే చెప్పి అన్ని క్యాన్సిల్ చేసిన మేడం. ప్రేమ అనుకుంటూ నువ్వు చేసింది ఇదా? అంటే నేను కావాలనుకుంటే నువ్వు నన్ను పొందే పద్ధతి ఇదేనా? ఇప్పుడు అందరిలో ఏముంది, క్యారెక్టర్ లేదని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏదో జాలిపడి చేసుకున్నాడు అనేసి అందరిలో ముద్ర పడిపోయింది కదా. ఇది ఈ పద్ధతి కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు భయపడి ఇష్టపడ్డప్పుడు నువ్వు మా పేరెంట్స్ తో నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నువ్వు మా పేరెంట్స్ అడగడానికి భయపడుంటే నువ్వు నాతో అయినా చెప్పుండాల్సింది కదా. అసలు నువ్వు అడగకుండానే నువ్వు ఈ సంబంధాలని నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి చెడగొట్టడము, ఇప్పుడేమో నన్ను ఉద్ధరించినట్టు పెళ్లి చేసుకొని ఇదంతా కవరింగ్, ఈ కలరింగ్ అంటే ఏంటి అసలు? అమ్మాయికి ఏంటంటే ఒక దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి నేనే నాదుడిని అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండిపోతున్నాడండి? నేను ఒక మాట పద్దు, నేను అందుకనే చెప్తే తీసుకోవద్దని చెప్తా ఉన్నా. అయినా సరే నువ్వు ఇలా అంటావని తెలుసు నాకు. ఎవరైనా అంటారు, నేను అంటాం కాదు, నా ప్లేస్ లో ఎవరున్నా అంటారు. ఒక్క నిమిషం అమ్మా పద్దు, ఎన్ని సంబంధాలు సుమారుగా ఈ విధంగా ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని ఎంతమందికి చెప్పుంటారు సార్ మీరు? సార్ ఆవిడకు వచ్చినవి 4, నాకు కావాలనుకున్నా కాబట్టి వచ్చేవాడు ఎప్పుడు వస్తున్నాడు ఏంటి తెలుసుకొని చెడగొట్టాను సార్. తప్పు చేశా మీరు పదే తప్పు చేశారంటే తప్పు ఒప్పు అవదు. కానీ అంటే ఇంకొక 5 సంబంధాలు వచ్చినా కూడా అవి కూడా ఇలాగే చెడగొట్టు ఉండేవారు కదా. నేను సూటానికి 4 క్వశ్చన్లు అడుగుతాను, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటి మనకు అర్థమవుతుంది. అప్పుడు పద్మావతి గారు మిమ్మల్ని దేవుడు అని పిలిచేటటువంటి పద్మావతి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది ఆవిడకి వదిలేద్దాం, ఆవిడ స్వీయ నిర్ణయం. ఎందుకంటే మీరు ముందుగానే కండిషన్ గీశారు ఏంటంటే కనుక నేను నిజం చెప్పిన తర్వాత పద్మావతి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకోకూడదని, కండిషన్స్ డోంట్ అప్లై హియర్. ఓకే, లెట్ us టాక్ ఇట్ ప్రాక్టికల్లీ అండి. ఎప్పుడు చెప్దాం అనుకున్నారు? మీరు నచ్చి మీరు ప్రేమించేటటువంటి సోకాల్డ్ బంగారం అని ఇప్పటికి 300 సార్లు అన్నారు. ఆ బంగారం ఇప్పుడు ఎత్తడి అయిపోయింది. నేను అడిగేది ఏంటంటే
ఎప్పుడు మీరు సార్. పద్మావతికి చెప్దాం అనుకున్నారు ఈ విషయం, లేదంటే జీవిత కాలంలో ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నారా? ఇది సార్, నెంబర్ 1 నేను క్వశ్చన్. ఇప్పుడు ఒకరికి అడగకపోతే చెప్పండి. మీ దాకా రాకపోతే తను లైఫ్ లాంగ్ అయినా లేదు, చెప్పకపోయేవాడు. లేదు, లేదు. విందామమ్మా, లైఫ్ లాంగ్ అతనే అయినా అమ్మా, ఇలాగే ఉండేవాడు. మీరు కంక్లూజన్స్ కి రాకండి అమ్మా. అతను ఏమంటాడు విందాం. మీరు ఇందాక అతను గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అని అనుకున్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ జీవితాన్ని ఇంకో విధంగా తిప్పేశాడు అతను. నువ్వు మీ బహుశా ఇప్పుడు ఇదే స్థాయిలో ప్రేమించినటువంటి ఇంకో దేశంలోనో ఇంకో హై స్థాయిలో ఉద్యోగం ఉండేటటువంటి వ్యక్తికి నీకు వచ్చి ఉండొచ్చే కదా. ఈ దేవునికి మించిన దేవుడు వచ్చి ఉండొచ్చు కదా. అంతే కదా. నీ హక్కులన్నీ అతను తీసేసుకున్నాడు కదా. సో డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్స్ ఆన్ హిస్ బిహాఫ్ అమ్మ. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు పెళ్ళైనటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఆవిడని ఎందుకు మళ్ళీ మీరు పరీక్షిస్తున్నారు? ఎందుకు ముభావంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడకుండా నేను ప్రేమిస్తున్నాను కానీ ఇలాగే ఉంటాననే విధంగా ఎందుకు ఉంటున్నారు? సార్ ఇది కరెక్ట్ గా నా మనసుకు టచ్ అయ్యే ప్రశ్న అనుకోండి సార్. నాకు నిజంగా ఇప్పుడు తొలుస్తున్నటువంటి విషయాన్ని నాకు కదిలించారు సార్. నా మనిషి ఏంటనేది నన్ను చంపినా పర్లేదు వద్దు, కానీ ఆ నిజాలు పాపం చెప్పదలుచుకున్నా సార్. మాకెందుకులేండి కానీ ఆవిడకి ఎందుకు కానీ మిమ్మల్ని ఎందుకు చంపుతాం కానీ అవన్నీ కాదు, నిజాలు చెప్పండి సార్. మీరు చేసింది మాత్రం పర్ఫెక్ట్ నీతిమంతమైనటువంటి పని. ఆ అమ్మాయి ఏ దిక్కు తోచక సుమన్ టీవీని ఆశ్రయించి తన గోడు విలపించుకుంటే మాత్రం అది నేరం, తప్పు. అది పరుగు పోయింది. మీరేం పరుగుల పని అలాగే చేశారు సార్. సార్? మీరేం పరుగుల సార్, పని చేశారు? ఇప్పుడు నేను దూరంగా ఉంటున్నాడు, కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడలేకపోతున్నాను అంటే నిజాలను ఎందుకు ఒప్పుకున్నా అంటే ఇవే సార్. నాకు మీరు ఇప్పుడు ఇది చెడగొట్టాను, ఈ విధంగా చేశాను వచ్చినటువంటి సంబంధాలు సార్ నిజంగా చెప్పాలంటే చాలా రిచ్ సార్. ఆ సంబంధాల్లో ఒక్కటి కనుక నా స్వార్థం. పద్దు చేసుకున్నట్టయితే సార్ చాలా హై స్టేజ్ లో ఉండేది. నేను తీసుకొచ్చి తప్పు చేశానా అనే భావనతో సంతాప నేను సభ. పూర్తిగా చచ్చిపోతూ బతుకుతున్నా సార్. అయిపోయింది కదండి ఆహా, పెళ్ళి. అలా కాదు మేడం, అసలు ఇది ఎక్కడ అయిపోయింది న్యాయం కళ్యాణ్ కాదు గారు? మేడం. మేడం అయిపోయింది కాదు మేడం. ఏంటండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను. అంటే ఈ విధమైనటువంటి బాధ మీకు ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఇలా ఒక ఆడపిల్లని మోసం చేస్తూ నా ఉచ్చులోకి లాక్కుని, ఇందాక నేను సింపుల్ స్టేట్మెంట్ చెప్పాను కదా, దిక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి నేనే నాదుండి అన్నట్టుగా ఆ అమ్మాయి జీవితంలో బలవంతంగా దూరిపోవటం. దీన్ని ఏమంటారు తెలుసా? స్వార్థపూరితమైనటువంటి ఈర్ష్యతో కూడినటువంటి ప్రేమ అంటారు దీన్ని. ఇది ఇప్పుడు మీరు సంతాప సభ చేసి ఇప్పుడు ఇలా నీరసంగా ఉండి మీరు ఇప్పుడు ఉపవాసాలు చేస్తే ఏం లాభం అండి? ఈ పరిస్థితి వస్తుందని మీకు ముందు తెలీదా? అంటే అప్పుడు ఏడిపించారు, ఇప్పుడు ఏడిపిస్తున్నారు కదండి. అంతే కదా మేడం, డాక్టర్ మేడం, గారు? ఒక్క నిమిషం. మేడం, నన్ను అర్థం చేసుకోండి మేడం, ఒకసారి ఎలా? అర్థం చేసుకోండి. మీకు ఎలా? వస్తది కానీ ఒక్క మాట మేడం, ఒక్క మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు ఇదే బాధపడుతున్నా. ఎందుకంటే అసలు నా స్టేజ్ కి పద్మని చేసుకునే తర్వాత నాకు లేదు. నేను మంచి సంబంధాలు మేడం, చాలా మంచి సంబంధాలు సరేనండి. అమెరికాలోనూ సాకేత్ గారు ఏమన్నా అర్థం మాకున్న ఉందండి? వయసుకి, మాకున్న సెన్సిబిలిటీకి, మాకున్న అనుభవంకి మీరు చెప్పేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు బాగా అర్థం అవుతుందండి. మేడం అడిగేటటువంటి ఒకే ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ పాపానికి ఇచ్చేశారు, ఆ పాపానికి పూనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మౌనవ్రతం చేస్తూ ఆవిడ్ని పెన్నం మీద పొయ్యిలో ఇచ్చేటటువంటి ఇదెందుకు? లేదంటే విడాకులు ఇచ్చేసి ఆ నలుగురికి ఫోన్ చేసి ఈవిడ్ని రీమ్యారేజ్ చేసుకోమని చెప్తారా? అరే బాబు నేను చెప్పిందంత అబద్ధం, మీరంతా రిచెస్ కాబట్టి మా ఆవిడని నేను డివోర్స్ ఇచ్చాను, మళ్ళీ ఈవిడ రెడీగా ఉందని ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీకు దక్కదు అనుకున్నది దక్కినప్పుడు నేను అంటే మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మంచి జీవితం ఇవ్వాలి. ఈ మాట మీరు చెప్పిన మాట ఇప్పుడు నేను అనలేను. అంటే సమాజం నన్ను ఇదవుతుంది కాబట్టి నిజంగా మంచి జీవితాన్ని చెడగొట్టాలనే బాధ ఈ 5 సంవత్సరాల నుంచి ఉంది సార్. దాంట్లోనే ఉన్నా, ఆ ట్రాన్స్ లోనే ఉన్నా, ఆ బాధలోనే ఉన్నా, మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను మేడం. ఎందుకంటే ఈమె జీవితాన్ని సర్వనాశనం చేసిన నా వల్లనే కదా, నా చిన్న ఎదవ ఆలోచనల వల్లనే కదా ఇట్లా జరిగిందని అనుక్షణం ఉంది. ఇంకా నేను ఎట్లా ప్రేమగా ఉండాలి మేడం? ఉండలేకపోతున్నా, వదలలేకపోతున్నా, తనను వదిలి ఉండలేకపోతున్నా. బాగుందండి. కానీ చచ్చిపోతున్నా మేడం, అనుక్షణం క్షణం కూడా చచ్చిపోతున్నా. చచ్చిపోయిన శవంతో సమానం మేడం. అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే, తనకు వచ్చిన మంచి సంబంధాలు మొత్తం చెడగొట్టేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ అమ్మాయిని దూరాన్ని పెడుతున్నారు. కాదు మేడం, ఈ మనిషి ఎంతసేపు ఎకనామిక్ గా అదే ఆలోచించి మంచి సంబంధాలు అంటే అదే చూస్తున్నాడు కానీ ఇప్పుడు తన క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేశాడు కదా. కరెక్ట్ అండి, ఇప్పుడు కరెక్ట్. నా క్యారెక్టర్ ఒక ఆడపిల్లకు ఏ ముద్ర అయితే పడకూడదు, ఏ పేరైతే రాకూడదు, ఆ పేరే వచ్చింది కదా, నా పేరే తెచ్చాడు కదా. అదొకటమ్మా, అదొకటి వీళ్ళందరూ చెప్పేది వినకపోద్దు, నా మాట విను. భలే కామెడీ చేస్తున్నారు కానీ మీరు వినండి. ఎవరు మన సాకేత్ గారు. ఇక్కడ ఇంకోటి, ఒకటి సంబంధాలు చెడగొట్టడం జయవాణం గారు చెప్పినట్టుగా, రెండోది ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్ చేయటం. ఎవరు ఆ అమ్మాయి? మీ భార్య.
అదే సమాజంలో భార్యను పక్కన పెట్టుకుని అరే ఎవడు వద్దన్నటువంటి ఒక ఆడపిల్లని చేసుకున్నాడురా, వీడు చేతకాని దద్దమ్మరా, వీడికి దిక్కుమొక్కు లేక చేసుకున్నాడురా అనేటటువంటిది మీ క్యారెక్టర్ని కూడా అక్కడ అసాసినేట్ చేసేసి ఇద్దరు పరువు లేనటువంటి మనుషులు సమాజంలో తిరుగుతున్నారు. అంటే మీరు ఒక స్టెప్ కాదండి తీసుకుంది, మీరు పశ్చాత్తాపడండి, బాధపడండి, ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్న మీకు మీరు వేసుకోండి. కానీ పూర్తిగా ఇందులో లోతైనటువంటి నష్టం కేవలం మీరు 5 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఇలా తలమే చేసుకుని కూర్చున్నంత మాత్రాన కడుక్కునేటట్టే పోయేటటువంటి పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే కనుక 3 డిఫరెంట్ టైప్స్. ఎందుకు ఈ ఆడపిల్ల కాళ్ళు కూడా నేల మీద పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, కారులో షికారులు తిప్పారు, ఎండ తగులుతుందేమో గొడుగు పట్టుకుని తిప్పారు, ఏసీ రూముల్లో పడుకోబెట్టారు. ఆఖరికి ఎందుకంటే వాళ్ళు పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది మీలాంటి స్వార్థపూరితమైనటువంటి మనిషి చేతిలో తన క్యారెక్టర్ అసాసినేట్ అవటానిక? మీరు తలెత్తుకుని తిరగటం కాదు, వాళ్ళు కూడా జీవితకాలంలో తలెత్తుకుని తిరగలేరు. అరే అన్ని ఇచ్చి క్యారెక్టర్ చెడగొట్టారా తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. సార్ మీ మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం ఏం లేదు సార్, అన్ని నిజాలే మాట్లాడారు. నాకు కూడా నేను దాన్ని అంగీకరిస్తున్నాను సార్. ముందు ఉండవలసిన బుద్ధి తర్వాత వస్తే ఇదే ప్రాబ్లం. చెప్పండి సార్ నేను చాలా బాధపడుతున్నా సార్, చాలా డైలీ చాలా నరకం అనుభవిస్తున్నా, క్షణం చస్తూ బతుకుతున్నా సార్. మీరు అర్థం చేసుకోండి. నిజం సార్, ఈ రోజు బయట పెడుతున్నా, ఇన్ని రోజులు చెప్పలేకపోయినా, చెప్తే ఏమవుతుందో, మోసం చేశానని చెప్పడానికి నాకు మనసు రాలేదు సార్. సంబంధాలు చెడగొట్టడం కోసం ఒక ఆడపిల్ల మీద అట్లా మాట్లాడొచ్చండి? అది ఎంత తప్పు కళ్యాణ్ గారు. మళ్ళీ అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని నీ పక్కన ఎలా ఉంచుకుంటావు, సమాజంలోకి ఎలా తీసుకెళ్తున్నావు నువ్వు? ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందండి? ఏం చేశారు సాకేత్ గారు? ఏం ఎట్టుపోతున్నామండి మనమంతా? అంటే మీరు చేసినటువంటి నష్టానికి పరిహారం లేదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకొక యాంగిల్లో కూడా బాధేస్తుంది. ఒకప్పుడు ఎన్నో సంబంధాలు లైన్గా క్యూ కట్టు వచ్చేటటువంటి ప్రతి సంబంధాన్ని నాకు అవ్వాలి, ఈ అమ్మాయి నాకు అవ్వాలి అని మీరు చెడగొట్టారు. అయినా కానీ తల్లిదండ్రులు రేపొద్దున మీకు ఇవ్వటానికి ఇష్టపడలేదు అనుకోండి, చెప్తున్నాను ఉదాహరణకి, 10 సంబంధాలంటే 10 చెడగొట్టారు. మీకు ఇవ్వటానికి ఇష్టపడలేదంటే ఒక పెళ్లి కానటువంటి ఒక క్యారెక్టర్లెస్ ఆడపిల్లలాగా ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోవటం తప్ప ఇంకో సొల్యూషన్ లేదు, ఏ తప్పు చేయకుండా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అదృష్టం తలిచి ఈ రోజు అమ్మాయికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీకు మీ అదృష్టం బాగుంది అనుకుంటే పనికిరాని అదృష్టం, మీ అదృష్టం పనికిరాని అదృష్టం బాగుంది కాబట్టి ఈ రోజు మీకు వచ్చి పడింది. కానీ ఈ రోజు అమ్మాయి ఈ అవమానాన్ని తాళలేక కుటుంబ సమేతం ఇంకా ఈ అమ్మాయికి పెళ్లి కాదనో లేదంటే ఈ అవమానం భరించలేక చచ్చిపోయి ఉంటేనండి. నీకు చెడగొట్టడం మాత్రమే తెలుసు, అది ప్రేమ అనుకుంటున్నావు. దాని ప్రేమ అంటారు ఎవరన్నా? సారీ, నేను చాలా తప్పు చేసిన, మోసం చేశాను. పద్దు, ఐ లవ్ యూ, ప్లీజ్ పద్దు, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేస్తాను మాత్రం చెప్పకు పద్దు. సార్ నేను మీ మీద నమ్మకంతో, మేడం గారి మీద మన నమ్మకంతో నేను మీకు నిజాలు చెప్పేసాను సార్. నేను మమ్మల్ని వాడేసుకోండి, ఎప్పుడైనా చెప్పేవాడిని కాదు కదా సార్, ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఆవిడతో అట్లాగే ముభావంగా ఉండేవారా? కడుపులో అసలు బయటికి కక్కలేక లోపల మింగలేక ఉన్నారండి. ఈ రోజు సుమన్ టీవీ పుణ్యమా అని మీరు చెప్పారు. ఇక బంతి మా కోట్లో లేదు, బంతి కేవలం పద్మ కోట్లో ఉంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయికి ఎంత టైం పడుతుంది మిమ్మల్ని నమ్మటానికి, దేవుడు అనేటటువంటి టైటిల్ మీకు ఇస్తుందా, ముందు ఇవ్వదా ఏంటి అనేది ఆవిడ చేతుల్లో ఉందండి. మనం ఏం చేయాలి అంతే సార్. నేను మీ మీద నమ్మకంతో చెప్పాను సార్. పద్దు ఇప్పుడు అన్ని విన్నది, కోపం మీద ఉంది సార్. మీరు ఏదో ఒకటి చేసి మేము ఇక్కడ ఏం చేయలేమండి. డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దూరం చేయకుండా మీరు కన్విన్స్ చేసి నా పద్దుని దూరం చేయకుండా మీరే నచ్చ చెప్పాలి సార్. ఈ ఒక్క ఏరియా తప్ప మిగతా అన్ని మిగతా 99 ఏరియాల్లో ఆవిడ మీకు మార్కులు ఇచ్చేసింది కాబట్టి ఈ ఒక్క ఏరియాని ఎలా కేటగరైజ్ చేస్తుంది? ఇది గతానికి సంబంధించినటువంటి ఏరియా కింద అమ్మాయి వదిలేస్తుందా, లేదంటే ఈ గతానికి సంబంధించినటువంటి ఒక తీరణ లోటు కరగనటువంటి బాధ అనేటటువంటి విధంగా మిమ్మల్ని శిక్షించిపోతుందా, ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటుందా అన్నది పద్మ చేతిలో ఉందంట. కానీ నా వరకు అదే డాక్టర్, మీరు నా దగ్గరకు వస్తే కనుక ఈరోజు పద్మకు ఒక్కటే క్షమాపణ చెప్పటం కాదండి, పద్మ కుటుంబ సభ్యులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు చేసినటువంటి తప్పుని మీరు వాళ్ళు ఎదుర్కొంటూ అంగీకరించాలి. నేను ఇటువంటి తప్పు చేశాను కాబట్టి ఇలాగ నేను ఇలా బాధపడుతున్నాను. ఎందుకంటే అండి మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాపురం కాపాడుకోవటం, ఐ లవ్ యూ పద్దు, నువ్వు నా బంగారం, నువ్వు నా జీవితంలోనే ఉంటావు అనేటటువంటి అంశాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీరు చేసినటువంటి తప్పు పాపానికి ఒక ప్రక్షాళన కావాలి, ఇది మానవత్వం. ఆ అమ్మాయి క్యారెక్టర్ని మీరు సమాజం మొత్తం అంతా కూడా ఒక డప్పు పట్టుకుని వాయించేసి అసాసినేట్ చేసేసారు. అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకైనా ఒక నమ్మకాన్ని ఇవ్వండి.
ఈ రోజు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేశారు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి అదయిందంటే ఇదయిందంటే ఎన్ని మాటలు ఉంటారండి. ఒక్కొక్క సంబంధం పోయినప్పుడల్లా ఆ ఆడపిల్ల మీద ఎన్ని అనుంటారండి. సార్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పుకోలేదు నాన్న, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు నాన్న, నాకు ఎటువంటి సంబంధం లేదు నాన్న, నన్ను నమ్మను నాన్న అంటే కనుక మరి ఎవడమ్మా వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్నారని చెప్పి ఎంత దుమ్మెత్తి పోస్తుంటారు ఈ అమ్మాయికి. ఇంకా నేను చెప్పవలసింది అన్ని నేను చెప్పానండి. మేడం గారు Yes, ఏమైనా చెప్తే exactly. ఏమీ లేదండి, మొత్తం పద్మావతి గారు తనే డిసైడ్ చేయాలండి. దాంట్లో ఇంకా అసలు ఏ మాత్రం లేదు. మేడం మీరే అనకండి. మీరే దీనికి న్యాయం చేయాలి మేడం. నా పద్దు కోపంగా ఉన్నారు, కొంచెం ఆలోచించండి మేడం. కోపమా డాక్టర్ మరి కోపమా అండి? కోపం అనేది చాలా చిన్న పదమేమో గురుగారు. మీరేమో వచ్చి మా ముందుకాలకు బంధం వేసి నేను కండిషన్ పెడుతున్నానండి, మీరైతే మాత్రం మమ్మల్ని కలవాలి అని చెప్పి ఇంత చండాలని చెప్పిన తర్వాత అమ్మ పెళ్లి అయిపోయింది కాబట్టి సచ్చినట్టు అక్కడే పడి ఉండమ్మా అని చెప్పి మేము ఎలా చెప్తామండి? ఆ అమ్మాయి మనసు విరిగిపోయింది. ఆ అమ్మాయిది మామూలు బాధ కాదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు పడినటువంటి బాధ మామూలు బాధ కాదండి. నేను జయ మేడం వీఆర్ స్టెప్పింగ్ అవుట్ అండి. ఈ కేసు సినారియోలో మాత్రం కంప్లీట్ గా పద్మావతి తన అనుభవాలు, తన ఆలోచనలు, మీతో గడిపినటువంటి మధుర అనుభూతులు, క్షణాలు, సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఈ ఒక్క అంశాన్ని క్షమించి గతం అని వదిలేస్తుందా ఏమంటది అనేది మనం విందాం. అంతే. పద్దు నీ మీద నేను ప్రేమతోనే ఆ ఫస్ట్ చేసిన తప్పులు అవన్నీ కూడా ప్రేమతోనే చేసిన. మొన్న నువ్వు చెప్పిన ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముభావంగా ఉండడం కూడా ప్రేమతోనే నీకు ఇంత అన్యాయం చేశాననే ఒక భావనతో ఉన్నా. ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ లేకుండానే నేను సార్ వాళ్ళ దగ్గరికి ఇక్కడికి తెచ్చిన విషయాన్ని నేను పూర్తిగా నేను మొత్తం ఓపెన్ అయి చెప్పేసిన. ఆ పెళ్లిళ్ళు చెడగొట్టింది ప్రేమే, ఇప్పుడు నీది కూడా ప్రేమే అంటే కనుక మాకు ఏదోలా ఉంది సార్. అంటే నాకు కాదు, జనరల్ గా నేను చెప్తున్నాను. అప్పుడు నీ జీవితాన్ని నాశనం చేసింది ఆ పదానికి ప్రేమే అనే పదం పెట్టి, ఈ రోజు నీతో కలిసి కాపురం చేస్తున్నాననే దానికి కూడా ప్రేమ అని, ఆ ప్రేమ అనే పదాన్ని అంత విచ్చలవిడిగా మీరు వాడుతూ ఉంటే కనుక ఐ డోంట్ నో. డైజెస్ట్ అవ్వట్లేదు. ప్రేమ అనే కార్డ్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అంతే. ప్రేమ అనే కార్డ్ ఒకటి వేసుకొని తిరుగుతున్నాడు. లేదు పద్దు, నేను ఒక మాట చెప్తున్నా విను. పద్దు ఒక్క మాట విను. సరే, నేను తప్పు చేశాను, మోసగాడిని, నేను పదే చెప్తున్నా కదా. నేను బాధపడుతున్నా, నేను కన్నీళ్లు పెడుతున్నా, నీకు కనిపించని కన్నీళ్లు డైలీ పెడుతున్నా. ఈ రోజు అనేది ఇప్పుడు బయటపడిపోయింది. కానీ సరే, ఇప్పుడు ఒక మాట అయితే రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను క్షమించు. నువ్వు ఎక్కడ ఏ శిక్ష వేస్తావో వేయించు. నువ్వు ఏం చెప్పినా మీ తల్లిదండ్రుల ఇంకెక్కడైనా నన్ను క్షమించు, క్షమాపణ చెప్పమంటే చెప్తా. నువ్వు ఏ శిక్ష విధించినా నేను శిక్ష విధించడానికి. ఇంకా మళ్ళీ మా పేరెంట్స్ నాకెందుకు? ఇప్పుడు చెడగొట్టి చేసినప్పుడు ఇప్పుడు మా ఊళ్ళో నేను పడ్డ బాధ సరిపోలేదా? మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టాలా? నువ్వు చేసిన దానికి మేము ఎంత బాధపడ్డాం, ఎంత నష్టం మాకు తెలుసు. కరెక్ట్. సరే పద్మ గారు, మళ్ళీ పేరెంట్స్ దాకా ఎందుకు? ఓకే, నువ్వు చేసిన ఇంకా గొప్ప పని అని చెప్పి ఇంకా నేను చెప్పాలా? కాదమ్మా. మంచి పని చేశాడని చెప్పాలా? ఏంటమ్మా నీ నిర్ణయం? మీ ఏంటి? నిర్ణయం చెప్పు. నీ నిర్ణయం ఏంటో చెప్పు. లేదంటే ఏ విధంగా నీ పద్దు ఘోరమైన నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు నాకు కావాలి పద్దు. మీరు దయచేసి ముందరకాలికి బంధం వేయమాకండి, ఆవిడకి వదిలేసేయండి. ఉండండి, ఆగండి కాస్త. ఈ మహానుభావుడు చేసిన పనికి ఎంతో స్ట్రగుల్స్ తర్వాత ఎన్నో అవమానాలు పడి నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఈ మనిషిని ఇచ్చి నేను దూరమైన ఇప్పుడు ఆయన మీద ఉన్న కోపానికి అసలు జీవితంలో నా ముఖం చూడకూడదు. ఆయన చేసిన పనికి ఏ ఆడపిల్ల కూడా క్షమించదు. కాకపోతే నేను ఆలోచించేది నాకున్న బిడ్డ గురించి. మీరు మాట్లాడకండి. సార్, ఇప్పుడు నేను ఒకటే ఆలోచించుకున్నాను సార్, ఆ మనిషిని క్షమించే ప్రసక్తే లేదు. ఆ మనిషిని యాక్సెప్ట్ చేయాలన్నా నాకు టైం పడుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను మళ్ళీ పాస్ట్ అంతా తీసుకెళ్లి మా పేరెంట్స్ కి చెప్పి నేను వాళ్ళని బాధ పెట్టలేను. వాళ్ళు ఆల్రెడీ ఎంత బాధను చూసామనేది తెలుసు. అందరు ఆడపిల్లలాగే నేను సమాజంలో బతుకుతున్నాము. ఆల్రెడీ ఒకసారి అన్ని మాటలు పడి దెబ్బ తిని ఉన్న మనిషి నేను. మళ్ళీ ఇప్పుడు దీన్ని బయట వేసుకొని నేను ఇంకా బ్యాడ్ అవ్వలేను. తననన్నా ఇప్పుడు నన్ను అన్నట్టే, ఇప్పుడు తన పరువు పోయినా నా పరువు పోయినట్టే. దీన్ని బయట పెట్టదలుచుకోలేదు. కాకపోతే నేను తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. నేను ఇప్పట్లో మాత్రం ఆయన యాక్సెప్ట్ చెయ్యలేను. నా బిడ్డ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి నేను బతకగలిగేంత స్తోమత ఉంది నాకు. కానీ నేను బిడ్డ గురించి ఆలోచిస్తే ఉంటాను. అంటే కలిసే ఉంటావు గానీ మనస్ఫూర్తిగా కలిసే ఉంటాను కానీ నేను తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేసిన పనికి ఇవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను క్షమించలేను. నాకు టైం పడుతుంది. అది ఎంత టైం అయినా అంటే నాకు ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు పెళ్లి అనే బంధానికి విలువనిస్తున్నారు, అంతే కదండి? అంతే మేడం, అంతే. పెళ్లి అనే బంధానికి విలువ ఇస్తున్నాను. నా తల్లిదండ్రులకు, నా బిడ్డకు. ఇప్పుడు నేను ఒక్క డిసిషన్ ఏదైనా రాంగ్ గా తీసుకొని ఆ మనిషిని వదిలిపెట్టినా, నేను బయటకు వచ్చినా బాధపడేది నేను ఒక్కదాన్నే కాదు. నాతో పాటు నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, నా బిడ్డ, అందరం ఇంతమంది స్ట్రగుల్ అవుతాం కాబట్టి ఆలోచించుకొని బాధపడేది నేనే బాధపడతాను. ఆ మనిషిని క్షమించడానికి నాకు టైం పడుతుంది.
Yes. క్షమిస్తానో లేదో కూడా తెలియదు. ఆయన కేసే పనిష్మెంట్ అది నేను అంటే ఉన్నాను మేడం. సమయం సహకరించట్లేదు కానమ్మా, ఇందాక ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాం. ఇదే వయసు వరుస జరుగుంటే, అటు నుంచి ఇటు జరుగుంటే, ఎంత చూడండి, అటు నుంచి ఇటు జరుగుంటే, నాకు ఆ అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి వచ్చింది, నువ్వు ఇంత అన్యాయం చేస్తావు అని చెప్పి అబ్బో రచ్చరంబోలో అయిపోయి ఉండేది ఇక్కడ. సరే, ఎనీవే, అదే కదా సార్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్న వేరియేషన్ అదే కదా సార్. నేను నిజంగా ఆదర్శనీయం అండి, ఇలాగే ఆలోచించాలి కూడా. అమ్మా ఖచ్చితంగా అమ్మాయిలు ఇలాగే ఎస్ ఆలోచించాలి. జయ గారు, నేను మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నా నోటు వెంట, జయ గారి నోటు వెంట చెప్పలేనటువంటి నిర్ణయం అమ్మ. లోపల మాకు అదే ఉంది. Yes. సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్. అంటే ఇదంతా కూడా ఒకదానికి వెళ్తుంది. ఏంటంటే ప్రస్తుతం మీరిద్దరు భార్యాభర్తలుగా ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఒక బిడ్డ, మీరు, అతను కష్టపడుతున్నాడు, ల్యాబ్ టెక్నీషియన్ అవనియండి, ఏదన్నా అవనియండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక అలవాటు లేదు, ఇంకొక వ్యసనం లేదు, ఇంకొక ఆడది లేదు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బాగుంది కాబట్టి మానసికంగా మనం మిగతావన్నీ కూడా వెనక్కి పెట్టేస్తున్నాం. సో ఈ రోజు కానీ నీ యొక్క మ్యారేజ్లో ఏదైనా క్వశ్చనబుల్ ఏరియా కానీ, అతనిలో ఏదైనా డెఫిషియన్సీ ఉండుంటే కనుక ఈ రోజు 2 సెకండ్లు కూడా ఆలోచించకుండా నువ్వు బయటకు వెళ్ళిపోయి ఉండేదాన్ని. అవునండి. అందుగురించి నేను అన్నాను, గత అనుభూతులు, గత జ్ఞాపకాలు, ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఆ మనిషి వెంట ఉన్నాయి అనేటటువంటిది ఒక్కసారి వే చేసి తూకం చేసి ఒక ఆలోచించుకోమ్మా అంటే కనుక మేము అనుకున్నదే చేసావు. ఎటొచ్చి ఒక కండిషన్ అయితే మాత్రం బ్రాకెట్స్లో పెట్టావు. ఏంటంటే మనస్ఫూర్తిగా. సో ఇప్పటికీ కూడా అంటే మేము అది ఎక్స్పెక్ట్ చేయము. ఇంత జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా ఇదివరకు ఎంతవరకు అయితే లవ్ చేస్తున్నావు, ఇప్పుడు కూడా నేను అంతే లవ్ చేసేస్తున్నాను అంటే కనుక అది అది అందులో మెచ్యూరిటీ లేనటువంటిది. కాబట్టి ఈరోజు ఇప్పుడు వరకు ఆవిడ మమ్మల్ని ఎందుకు ఫోన్ చేసిందంటే, మేడం మనకి ఈమెయిల్ ఎందుకు పెట్టిందంటే మా ఆయన ముభావంగా ఉన్నాడని ఈమెయిల్ పెట్టింది. ఇప్పుడు రేపొద్దున మీరు ఇది మాట్లాడకూడదు. ఎవరు? సాకేత్ గారు. మా ఆవిడ ఎందుకండి ముభావంగా ఉందంటే కనుక ఆవిడ మనసుకు అయినటువంటి గాయం నయం అవటానికి టైం పడుతుంది. ఆవిడకి కొంత వ్యవధి కావాలి. ఈ వార్తలు, విశేషాలు, ఈ బ్రేకింగ్ న్యూస్లు ఏమీ లేనట్టు మీరు చెప్పేశారు. అట్లీస్ట్ ఇప్పటికైనా అవన్నీ కూడా ఆవిడకి ఒక్కొక్క బాణాల్లా గుచ్చుకున్నాయి. మా మాటల ద్వారా కొంతవరకు ఆవిడ సేద తీరి ఆలోచించేటటువంటి సమయం, వ్యవధి ఆవిడకి కల్పించవలసిందిగా మా విజ్ఞప్తి. ఓకేనా? సో మీరు ఈ రోజు సుమన్ టీవీ వేదిక వరకు వచ్చి నా పరుగు పోయింది అన్నటువంటి సాకేత్ గారికి సుమన్ టీవీ ద్వారా మళ్ళీ కాపురం విడిపోకుండా ఆ భార్యాభర్తలు సాఫీగా ముందుకెళ్ళటానికి ఒక బంగారు అవకాశం వచ్చింది. ఎటొచ్చి ఏంటంటే ఆవిడ కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం తీసుకున్నప్పుడు ఆవిడ ముభావంగా ఉండొచ్చు, ఆలోచిస్తున్నట్టు ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, రకరకాల ప్రశ్నలను అడగచ్చు. ఇప్పుడు మీరు కోఆపరేట్ చేయండి, రకరకాల ప్రశ్నలను అడగచ్చు. ఇక్కడ ఈ 25-30 minutes లో అడిగినటువంటి ప్రశ్న కాదు. అది ఎందుకు అయింది, ఆ ఆస్ట్రేలియా సంబంధం వచ్చినప్పుడు వాడికి ఏం చెప్పావు, ఈ అమెరికా సంబంధం వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు ఆ అమ్మాయి కొద్ది మనసు చల్లారేంత వరకు కొన్ని ప్రశ్నలు అడగచ్చు. ఓపిక్గా, సహనంతో వాటికి సమాధానాలు చెప్పి ఆ అమ్మాయిని సంతృప్తిపరచండి. నా ఉద్దేశం అయితే డాక్టర్ గారు ఇంకా అసలు అంటే కాదండి, ఒక్క నిమిషం సాకేత్. నా ఉద్దేశం అయితే జరిగింది ఏదో జరిగింది, ఆయన ఒప్పేసుకున్నాడు. ఈవిడ మళ్ళీ అడిగి మళ్ళీ విని అది చాలా పెయిన్ అనిపించేస్తుంది డాక్టర్ గారు. అసలు అడగకుండా మీ బాధ ఎన్ని రోజులకు తగ్గిద్దో అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంతకు మించి డాక్టర్ గారు కానీ నేను కానీ ఇంకేమి చెప్పలేమండి. కానీ సాకేత్ గారు, కాలం అన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తుందండి. దానికి టైం ఇవ్వండి, దయచేసి కాలానికి టైం ఇవ్వండి. ఫైనల్ గా 2 points సాకేత్ గారు అండ్ పద్మావతి గారు ఇద్దరికి నేను ఒకటి చెప్తా. పద్మావతి, నేను ఇందాక అడిగింది అమ్మ ఒకటి, ఈ రోజు నువ్వు బంధానికి విలువనిచ్చావు, బిడ్డకు ఒక తండ్రి అనేటటువంటి పదాలతో అందరినీ చల్లబరిచేసావమ్మా. ఎవరు కూడా ఇంకొక పాయింట్ మాట్లాడటానికే ఉండదు ఏంటమ్మని. అయితే జయ మేడం, నేను ఇందాక ఒక డిస్కషన్లో ఉన్నాం, గతంలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేటటువంటి. ఒకప్పుడు ఏదన్నా గతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నీ లోపల తుంచేస్తూ ఉంటే సహజ సిద్ధం అమ్మా, మానవత్వం, అది మనుషులు. అతను ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2.5 years పాటు రకరకాల సంబంధాలు నిన్ను చెడగొట్టాడు. అది వెళ్ళి ఎక్కడెక్కడో పాకుపోయి సమాజంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు సుమన్ టీవీ ద్వారా మాట్లాడినటువంటి 45 నిమిషాల్లో మొత్తం అంతా కూడా అది ప్రక్షాళన అయిపోతుందని నేను అనుకోను. నీ మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి. సో ప్రశ్నలు అడగాలి అనే తపన వస్తుంది. ఆ రోజు ఎందుకు వాడితో ఏం చెప్పావు, వీడితో ఎందుకు ఫోన్ చేసావు అనేది. మేమెంత ఆపమ్మా అన్నా కూడా ఆగలేవు నువ్వు. అయితే మా ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది నేనేమో వచ్చి అడిగి తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు చల్లబడాలి, అన్ని సమాధానాలు చల్లబట్టడానికి ఒక అవకాశం ఇవ్వాలి, ఓపికగా సమాధానాలు చెప్పండి సాకేత్ గారిని నేను చెప్తున్నాను. కానీ జయ గారు ఏమంటున్నారంటే కనుక అవన్నీ తవ్వుకుంటే పోతే కనుక ఇంకా చీలికి గాలివానగా అయిపోద్దని. మీ ఇద్దరి మధ్యన
ఇలాంటి అనవసరమైనటువంటిది కానీ ఏమన్నా ఇలా వేడెక్కించి వేడి చేసేటటువంటి ప్రశ్నలు సమాధానాలు ఏమన్నా ఉంటే ఒకసారి మీరిద్దరు నాకు కౌన్సిలింగ్ రండి. రైట్, ఇది బాగుంది. ఓకే సార్. ఏదున్నా కూడా నా రూమ్ లో మీరు అతన్ని అడగండి, అతను దానికి సమాధానాలు చెప్తాడు, అక్కడ క్లోజ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. మళ్ళీ ప్రశ్నలు వస్తే ఒక 2-3 సార్లు అలా నా దగ్గరికి రండి. అంతేగాని మీ బెడ్రూమ్ లో కానీ, మీ వంటగదిలో కానీ, మీ లివింగ్ రూమ్ లో కానీ, పిల్ల ఎదురుగుంటా కానీ ఈ సంభాషణ, ఈ ప్రశ్నావళి అనేటటువంటిది వద్దు అనేది నా ఫైనల్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ ఓకే సార్. ఓకే సార్. రైట్ అండి. సరే Thank you, సరే madam. మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ ఈ సాకేత్ గారు. సంవత్సరాలలో నాకు దొరకని సమాధానం మీ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ జయ మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాకేత్ గారు Thank you, నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. కదండి. అంటే ఆ అమ్మాయికి ఉన్న ఓపిక, ఓర్పు, సహనము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆ అమ్మాయి, ఆ కుటుంబాన్ని ఒకేసారి ఆకాశం నుంచి పాతాళ లోకంలోకి దించేసాడు ఇతను. అవును. ఈ రోజు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బంగారం అంటున్నాడు. సరే, బంధం అయితే మనం కాపాడగలిగాం అదృష్టం కొద్దీ. కానీ ఈ ఓపిక ఉంది చూడండి, ఈ అమ్మాయికి ఉన్న ఓపిక, ఆ సహనం, ఓపిక చాలా మందిలో రావాలమ్మా. ఈ కాలంలో correct. ఉండేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ బంధానికి సంబంధించినటువంటి విలువలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసినటువంటి ఇది అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ అమ్మాయి క్షమించి బంధానికి విలువ ఇచ్చింది. అవునండి, నిజంగా ఖచ్చితంగా కదా డాక్టర్ గారు. గ్రేట్. 100%. Sure. చాలా సంతోషం అనిపించింది తన నిర్ణయం. చూద్దాం, ఓకే, మీ దగ్గరికి వస్తారు డెఫినెట్ గా. తప్పకుండా మేడం మాట్లాడతాను. నమస్తే. నమస్తే జేకబ్.